మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మేషరాశి వారికి పొద్దున్నే 11:30 తర్వాత వీడియో క్లోజ్ చేయవద్దు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మేషరాశి వారికి పొద్దున్నే 11:30 తర్వాత వీడియోని క్లోజ్ చేయకండి. ఇక పూర్తిగా వీడియోని చూడకపోతే కనుక మేషరాశి వారు ఏ విధమైన అంశాలను తెలుసుకోలేకపోతారు. అలాగే ఈ రాశి వారికి జరగబోయే పరిస్థితులేమిటో, ఈ రాశి వారు తెలుసుకోవలసిన విషయాలు, తెలియవలసిన పరిహారాలు, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే రాశులన్నిటిలోకెల్లా మేష రాశి వారిని దూకుడు మనస్తత్వంగా, అగ్నితత్వంగా పిలుస్తారు. ఈ యొక్క రాశి వారికి దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది. తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. రాశి వారికి నిర్ణయాలు తీసుకోవడంలోనూ, అంచనాలను వేయడంలోనూ, అలాగే ఏదైనా పని మొదలు పెట్టడంలోనూ అన్ని విషయాల్లోనూ దూకుడుతనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. శుభ ఫలితాలను పక్కన పెట్టి వారికి తోచిన విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశివారు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు. ఈ యొక్క రాశివారు ఒకసారి ఏదైనా నాది అనుకున్నారంటే కనుక జీవితాంతం దాన్ని విడిచిపెట్టరు. ఇక అది వస్తువైనా సరే, వ్యక్తులైనా సరే, ఇక పరిస్థితులైనా సరే, ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క బంధాన్ని కూడా చాలా విలువగా చూస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద, జీవిత భాగస్వామి మీద ప్రత్యేకమైన శ్రద్ధను, ప్రేమాభిమానాలను కనపరుస్తారు. ఇక బిడ్డల పట్ల క్రమశిక్షణ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి చిన్నతనం నుంచి కష్టాలు, సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. బరువు బాధ్యతలతో ఎప్పుడూ కూడా సతమతమవుతూ ఉంటారు. వీరికి ఒక సమస్య తీరితే మరొక సమస్య అన్నట్లుగా ఎప్పుడూ జీవితం భారభరితంగా సాగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి పొద్దున్నే 11:30 తర్వాత వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఇక ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక వీరి జీవితంలో ఈ విషయం ఒక మలుపు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఇంతవరకు జరగదు, అసలు అవ్వదు అనుకున్నటువంటి ఒక అంశం గురించి వీరి జీవితంలో ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళా వస్తుంది. ఇక ఆ పరిస్థితి నెలకొనడం వల్ల వీరైతే కనుక ఆగిపోయిన నిర్ణయాలను, ఆపివేసిన పనులను మరలా తిరిగి ప్రారంభించవలసి వస్తుంది. వీరైతే కనుక చక్కటి శుభ ఫలితాలను దాని ద్వారా పొందుకునే పరిస్థితులు భగవంతుడు వీరికి ఇప్పుడు అనుగ్రహించాడు. అది వ్యాపార పరమైన అవకాశం కావచ్చు, లోన్లకు సంబంధించిన అవకాశం కావచ్చు, లేదంటే ఏదైనా చక్కటి వ్యాపార మార్గానికి సంబంధించి భాగస్వాములకు సంబంధించింది కావచ్చు, లేదంటే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు. వీరికైతే ఆగిపోయిన ఆ పని మరలా ఇప్పుడు వీరి ముందుకు రాబోతుంది. పొద్దున్నే 11:30 తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఈ వార్త అయితే అందబోతుంది. వీరైతే ఆతృతపడి వీడియోని క్లోజ్ చేయకండి. చివరి వరకు వీడియోని చూడండి. ఇంకా విషయం మేమేం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థం చేసుకోండి. ఇక వీరైతే కనుక ఆ విషయాలను ఫలింప చేసుకోవటానికి, అలాగే ఈ రాశి వారికి సంబంధించి జీవితంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళటానికి వీరైతే చిన్న పరిహారాలను చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, అలాగే వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు, మంచితనం కారణంగా శత్రువులు ఎప్పుడూ కూడా వీరి చుట్టూ ఉంటారు. మంచితనం ముసుగులో వీరిని మోసగించడానికి చూస్తూ ఉంటారు. మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలని ఆలోచిస్తే కనుక వ్యాపారానికి సంబంధించి, భాగస్వాములకు సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించి వీరైతే కనుక ఆర్థికపరమైన అంశాల్లో ముందడుగు వేయాలి. లేదంటే కనుక బోల్తా పడతారు. ఇక మీరైతే కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే
శాలరీ ప్యాకేజీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది, లేదంటే అవకాశాన్ని చేజార్చుకున్న వారు అవుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి బయటికి ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు మనీ పర్సులో కానీ పాకెట్లో కానీ మీరైతే కనుక ఒక చిన్న సైజు నిమ్మకాయని ధరించుకొని వెళ్ళడం ద్వారా చెడు దృష్టిని, అలాగే మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఓర్వలేని వ్యక్తులు చూసేటటువంటి చెడు దృష్టి నుండి మీరు తప్పించుకుంటారు. మీకు అన్నీ కూడా శుభం కలుగుతాయి. ఈ విధమైన పరిహారాలతో పాటు శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.